మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. జగత్తుని సేవించండి. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ మనం సేవించడం కోసమని పుట్టాము. భగవంతుడు పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. ఆ సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. బీదలను ఆదుకోండి, రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి, శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎన్ని బాధలు పడుతుంటారు, అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం. ఓం శ్రీ సాయిరామ్. మీలో కలిగే అతి స్వల్పమైన బాధ అయినా అది ఇక్కడ కూడా అంతే బాధను కలిగిస్తుంది అని స్వామి అన్నారు. పాత రోజుల్లో కలకత్తాలో సరోజా బోస్ అనే ఒక భక్తురాలు ఉండేది. ఆవిడ చక్కటి సింగర్. ఆవిడికి స్వామి అంటే చాలా భక్తి. ఆవిడికి ఒక్కడే కొడుకు. వాడి పేరు ఉదయ్. వాడు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. వాడికి వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి కుదుర్చుకున్నారు వాళ్ళు. అది శూన్యమాసం కావడంతో పెళ్లికి ముహూర్తం 2 నెలల తర్వాత పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు ఉదయం స్నానానికి వెళ్తప్పుడు ఉదయ్ వాళ్ళ అమ్మతో, అమ్మ చూడు, నా వీపు మీద ఏదో మచ్చ కనబడుతుంది అని అన్నాడు. ఆ మచ్చను చూసి ఆమె బహుశా తామర మచ్చ ఏమోనని అనుకొని ఒక ఆయింట్మెంట్ రాసింది. మరొక 2 రోజులు పోయాక చూస్తే ఆ ప్రక్కనే ఇంకో 4 మచ్చలు వచ్చాయి. ఇలా లాభం లేదని స్కిన్ స్పెషలిస్ట్కి చూపించింది. స్కిన్ స్పెషలిస్ట్ వాటిని చూసి బ్లడ్ టెస్ట్ చేయించమన్నాడు. టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక వాటిని బాగా పరిశీలించి డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ మీ పిల్లవాడికి కుష్ఠవ్యాధి త్వరలో శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉందని చెప్పాడు. అది విని ఆ తల్లి గుండె బద్దలైంది. ఒక్కడే కొడుకు, 2 నెలల్లో పెళ్లి, ఇంతలో ఈ వ్యాధి. ఎవరికి చెప్పుకోలేరు. ఏం చేయాలో అర్థం కాక సమస్యను సృష్టించిన వాడే పరిష్కారం చూపిస్తాడు. అందరికీ దారి చూపించేవాడు ఆ సాయినాథుడు అని స్వామిని మనసులో తలంచుకుని ఈ విషయం ఎవరికీ తెలియకుండా కొడుకు చేత ఉద్యోగానికి 1 నెల సెలవు పెట్టించి తిన్నగా పుట్టపర్తికి తీసుకువచ్చింది. మగవాళ్ల వైపు కొడుకు, ఆడవాళ్ల వైపు తల్లి రోజు ఉదయం సాయంత్రం స్వామి దర్శనం చేసుకునేవారు. ఇంతకు ముందు చూడగానే సరోజా బోసుని చక్కగా పలకరించేవారు స్వామి. కానీ ఈసారి తల్లి కొడుకు వైపు స్వామి చూడడం గాని పలకరించడం గాని ఏదీ చేయలేదు. దానికి ఆమె బాధపడలేదు. స్వామికి అన్నీ తెలుసు, ఆయనకి మనం ఏం చెప్పగలం అనే భావనతో ప్రతిరోజు మందిరంలో స్వామి ఎదురుగా కూర్చొని ఒకే పాట రోజు పాడేది. ఆ పాట ఏమిటంటే, అంతరంగ సాయి అనాథనాథ సాయి దీనబంధు సాయి కరుణ సింధు సాయి అంతరంగ సాయి అనాథనాథ సాయి రామకృష్ణ శివ శక్తి ప్రేమ రూప సాయి యుగావతార్ బాబా శ్రీ సత్య సాయి అంతరంగ సాయి అనాథనాథ సాయి. ఇలాగా ఇదే పాటని మార్చకుండా 26 రోజులు ప్రతిరోజు స్వామి ఎదురుగా పాడేది. 27వ రోజున ఆమె ఈ పాట పాడటం పూర్తి కాగానే స్వామి దగ్గరికి పిలిచి విభూతి సృష్టించి చేతిలో వేసి ఏమన్నారంటే, రేపటి నుంచి పాట మార్చి ఇంకో పాట పాడు, ఇక ఈ పాట అవసరం లేదు అని చిరునవ్వుతో అన్నారు. ఈవిడికి స్వామి మాట అర్థం కాలేదు. ఆ మర్నాడు ఉదయం మందిరానికి వచ్చే ముందు కొడుకు పరుగున వచ్చి, అమ్మా నేను స్నానం చేసే ముందు ఒక్కసారి అద్దంలో నా వీపుని చూసుకున్నాను. ఆశ్చర్యం, నువ్వు చూడు అమ్మా అని షర్టు పైకి ఎత్తి చూపించాడు. వీపు మీద ఇంతకు ముందు స్పష్టంగా ఉన్న కుష్ఠమచ్చలు ఒక్కటి కూడా లేకుండా మాయమైపోయాయి. అప్పుడు ఆవిడికి స్వామి మాట అర్థమైంది.
తను రోజు పాడుతున్న పాటని ముందు రోజు స్వామి మార్చమని ఎందుకన్నారు? స్వామి కరుణకి ప్రేమకి ఆవిడ పులకరించిపోయింది. ఓం శ్రీ సాయిరామ్. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో లేదా బుద్ధ భగవానుడిదైనా జీసస్ దైనా శత జన్మోత్సవ వైభవాన్ని మనం చూడలేకపోయామో, ఈ కలియుగంలో నడియాడే దైవం మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆ అత్యంత వైభవాన్ని కనులారా చూసి ఆనందించి భావ విభోర పడేలాగా మనకు మహోన్నతమైన అవకాశాన్ని కలిగించారు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనకు ప్రాప్తయింది. స్వామితో సమకాలికులుగా మనం జన్మించడం, ఆయన దర్శన స్పర్శన సంభాషణ మనకు కలగడం, ఇవన్నీ మనం చేసుకున్న జన్మల యొక్క కర్మఫలమే. ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటంటే, స్వామి మన దగ్గర ఏదీ ఆశించలేదు. ఆయన ఎప్పుడూ ఎవరితో కూడా ఇది చెయ్యండి, అది ఆచరించండి అని అనలేదు. ప్రతిదీ కూడా ముందు ఆయన ఆచరించి చేసి మనకు చూపించారు. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా మానవ జాతిని ఉద్ధరించడానికే. సంపూర్ణ మానవ జాతికి ఆయన అందించిన ఒకే ఒక సందేశం ఏంటంటే, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఒక్క ప్రేమని మీ సొంతం చేసుకుంటే చాలు, ఈ భూమి మీద ప్రపంచంలో ఏది కావాలన్నా మీ సొంతం అయిపోతుంది. ఒకప్పుడు ఆయన అన్నారు, నా జీవితమే నా సందేశం. కానీ ఇప్పుడు మన జీవితాలు ఆయన సందేశంగా మారాలి అంటే మనందరం ఆయన చెప్పిన మార్గంలో నడిచి ఆచరించి తరతరాలుగా ఆదర్శమైన జీవితాలు జీవించేలాగా రానున్న తరాలకి ఆదర్శంగా నిలబడాలి. అప్పుడే స్వామి యొక్క ఆదర్శం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. స్వామివారి శత జయంతి కేవలం ఒక ఉత్సవం కాదు. ఇది ఉత్సవంగా భావించకుండా మన అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన మహోన్నతమైన మంచి సదావకాశం అని తెలుసుకోవాలి. జై సాయిరామ్. ప్రేమ స్వరూపులారా, నేనెప్పుడు మీ వెంటనే ఉంటుంది, మీ యొక్క విషయాలంతా వింటూనే ఉన్నాను. నాకు ఎవరిపైన కోపం కానీ కష్టం కానీ విసుగు కానీ లేదు. కానీ ఒక కష్టం మాత్రం ఉంటుందా? ఏమిట్రా వీడు ఇంత చెప్పినా గానీ వినుకోకుండా పోతున్నారే, వీడు ఏ విధంగా బాగుపడతారు, వీడు బాగుపడటానికి అవకాశమే లేదే, వీటితో ఎంత మాట్లాడే ప్రయోజనం ఏమిటి, ఎంత సమీపించే ప్రయోజనం ఏమిటి అని ఆ విధమైనటువంటి ఒక కష్టం కలుగుతుంది. కానీ ఎవరికైనా కోపమే. ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కారణం ఏమిటి? అల్పబుద్ధితో ఉంటున్నారు. నేను అనంతమైన భావంతో ఉంటున్నాను. కాబట్టి అనంతమునకును అల్పత్వానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. కనుక మీరు రెండు కూడా ఒకటైపోవాలి.